వెల్కమ్ టు టీవీ3 న్యూస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు తాడి గ్రామస్తులు. గత కొంతకాలంగా కాలుష్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు తాడి గ్రామానికి ఆనుకొని ఉన్న మొదటి ల్యాండ్ ఫీల్డ్ పూర్తి కావడంతో రెండో ల్యాండ్ ఫీల్డ్ ప్రారంభించడానికి కొన్ని నెలలు ముందు సిద్ధమయ్యారు రామ్కి యాజమాన్యం. ఇది గ్రహించిన తాడి గ్రామస్తులు ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి ఆపడం జరిగింది. ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభానికి సిద్ధమైన రామ్కి యాజమాన్యంపై తాడి గ్రామస్తులు మండిపడుతున్నారు. ల్యాండ్ ఫీల్డ్ ఆపకపోతే తాడి గ్రామస్తులు తడాక ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తాడి గ్రామాన్ని తరలించిన తర్వాతే రామ్కి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా మాకు ఇబ్బంది లేదని గ్రామస్తులు అన్నారు. అయితే ఈ విషయం పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుకి గ్రామస్తులు వివరించడం జరిగింది. ఎమ్మెల్యే స్పందిస్తూ తాడి గ్రామం తరలించే వరకు ఎటువంటి కార్యక్రమాలు జరగవని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. త్వరలో తాడి గ్రామ తరలింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని గ్రామస్తులకు ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాడి గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. మాకు ఎప్పటి నుంచో గత 12 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. నిరాహార దీక్ష, అమ్మ నిరాహార దీక్ష చేసాం. 2012లో అమ్మ నిరాహార దీక్ష చేసాం. అప్పటి నుంచి కూడా అలా పోరాటం చేస్తూ 2018లో జీవో ఇచ్చారు. అయినా అది 6 నెలల కంటే ముందే, ఎలక్షన్ ముందే రావడం వల్ల అది అప్పుడు జరగలేదు. తర్వాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పక్కన పెట్టారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన్న మాకు 2 నెలల్లో తాడి గ్రామాన్ని తరలిస్తామని చెప్పి ఇక్కడ సబ్బారు మీటింగ్లో అనౌన్స్ చేశారు. అయినా కార్యరూపం జరగలేదు. ఎమ్మెల్యే గారు ఆయన ప్రధాని మొన్న కూటమి ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా రమేష్ బాబు గారిని ముందుగా వచ్చి గ్రామాన్ని తరలించే బాధ్యత నేను తీసుకుంటాను, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాడి గ్రామాన్ని తరలిస్తాము, దానికి ముందే ల్యాండ్ ఫీల్డ్, రెండో ల్యాండ్ ఫీల్డ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నెరవేర్చబోము, అది గ్రామాన్ని తరలించే వరకు కూడా ఆ ల్యాండ్ ఫీల్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చమని చెప్పి ఆయన ఇప్పుడు మాట ఇచ్చారు. అదే మాదిరిగా పబ్లిక్ హీరింగ్ పెట్టారు ఎంఆర్ ఆఫీసులో. గ్రామస్తులందరూ వెళ్ళి ఏకదాటిగా వ్యతిరేకించారు. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫీల్డ్లో కూడా మన క్వశ్చన్ వేసి మాట్లాడడం జరిగింది. ఆయన తాడి గ్రామాన్ని తరలించాలి, స్వైవారం తరలించాలని చెప్పి అసెంబ్లీ కూడా గంటసేపు ఆయన మాట్లాడి తాడి గ్రామం గురించి ఎక్కువ ప్రస్తావించారు తప్ప ఆయన మాట్లాడలేదు, చేయలేదు, పట్టించుకోలేదు అనడం చాలా తప్పది. అలా కాదు, తప్పనిసరిగా ఆయన చేపట్టారు, బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన త్వరలోనే ఈ కార్యాలయం తలెత్తి జీవో వచ్చేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి, పత్రికా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మా గ్రామం తరఫున ప్రెస్ మీట్ పెట్టడం, విలేజ్ తరలింపు విషయంలో కానీ, అలాగే రెండో ల్యాండ్ బిల్లు నిర్మాణం విషయంలో కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇంతకుముందే రెండో ల్యాండ్ బిల్లు పెడుతున్నామని చెప్పి పబ్లిక్ హీరింగ్ ఎంఆర్ ఆఫీస్లో పెట్టినప్పుడు అప్పుడు గ్రామస్తులందరం, ఆల్ పార్టీస్ మొత్తం అందరం కలిపి ఉమ్మడిగా వ్యతిరేకించడం జరిగింది. అక్కడ ఎంఆర్ ఆఫీస్లో దానికి తీర్మానం చేసుకొని గ్రామస్తులందరం కలిపి దానికి అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పంచకల రమేష్ బాబు గారు ముందుండి ఆయన కూడా మాకు అండగా ఉన్నారు, మాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఆయన ఉన్నంతకాలం కంపల్సరీ జరుగుతాయని మాకు విశ్వాసం ఉంది. నెక్స్ట్ కూడా మాతో మాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. వీలైతే ఆల్ పార్టీస్ని ఇంపార్టెంట్ నాయకులందరినీ విజయవాడ తీసుకెళ్లి వాళ్ళ దృష్టిలో పెడతారని కూడా ఆయన మాకు మాటిస్తున్నారు. మన వెళ్ళి కలిసిన మన ఈమయ్యాను మన వారం 10 రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాకు మాటిస్తున్నారు. మిమ్మల్ని కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిసి తీసుకెళ్లి ఈ విషయమే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ తాడికి తీసి బాధ్యత నాది అని ఆయన పదే సార్లు చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనే చేశారు. అప్పుడు గవర్నమెంట్ వెంటనే మారిపోవడం వల్ల అప్పుడు అయ్యింది కాదు. అప్పుడు బండారు సత్యనారాయణ గారు తెచ్చారు 2014లో, ఆయన జీవో తెచ్చారు. ఆయన చేసేసిన ఈ లోపు జీవో వచ్చే లోపు గవర్నమెంట్ మారిపోయింది. ఈ లోపు వైఎస్ఆర్ రావడంతో వాళ్ళు ఇదిగో అన్నారు. స్వయంగా సబ్బారం వచ్చి జగన్ గారు సీఎంగా ఉన్న జగన్ గారే స్వయంగా చెప్పారు, వారం 10 రోజులు మీ తాడి గ్రామం తీస్తామని.
5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ఎవరో పట్టించలేదు. ఏ వైఎస్ఆర్ నాయకుడు కానీ ఏ వైఎస్ఆర్ కానీ ఎవరు కానీ పట్టించేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చున్నారు. ఈ ఎమ్మెల్యే మీద మాకు నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. మా గ్రామం తరపున, మా గ్రామ పెద్దల తరపున, మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మరొకసారి మీరు మళ్ళీ పంచాల రమేష్ బాబు గారికి మా గ్రామం తరపున, మా నాయకుల తరపున, గ్రామ పెద్దల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించినందుకు. ఎమ్మెల్యే గారు కూడా మా విన్నపం, ఇది త్వరగా ఈ కార్యక్రమాన్ని చేసి మాకు మీకు కృతజ్ఞతగా మేము తెలుపుతున్నాం. మీరు ఈ విషయమే మాత్రం ఇంకా అదే శ్రద్ధ తీసుకున్నారు, ఇంకా పర్సనల్ శ్రద్ధ తీసుకొని త్వరగతిన మా గ్రామాన్ని తరలిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎట్టి పరిధిలో కూడా పత్రికా విలేకరుల సమయంగా మేము చెప్తున్నాం, ల్యాండ్ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చెయ్యబడదు. చేస్తే మా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిధిలో అలా జరిగినాడు. అవసరమైతే ఆల్ పార్టీస్, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. తాడి విషయంలో అయితే మాత్రం ఈ తాడి గ్రామాన్ని తరలించేంత వరకు ఆల్ పార్టీస్ ఒకటే పార్టీ లెక్క. ఇది విషయం జరిగినంత వరకు మాత్రం మేము పోరాటం చేస్తాం. రామ్కేవల్ ఎట్టి పరిధిలో ల్యాండ్ బిల్ గా చేస్తే ఊరుకుండేది లేదు. రామ్కేని కూడా హెచ్చరిస్తున్నాం అని కూడా నేను చెప్తున్నాను, ఈ సభాముఖంగా చెప్తున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.